మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఎన్నికల ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి 6 కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఎస్వి యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపారు. బస్సు పోదండి, పోనీ అండి, బస్సు పోనీ పోనీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే అనాగరిక రాచరికంలో ఉన్నామా? అసలు వస్తున్న బస్సుల నుంచి కూడా కార్పొరేటర్లని అంటే ఒక ప్రజాప్రతినిధులను ఆపి కొట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్లడం, చేతనైతే బలం ఉంటే నిరూపించుకోవాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. కానీ ఇలాంటి గూండాయిజం అనేది సభ్య సమాజం చూస్తుండగా జరుగుతుంది. అక్కడ మనం విజువల్స్ కూడా కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? రామారావు గారు, మొత్తం మీద అంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక పెద్ద యుద్ధ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. అయితే నిన్న మొన్న కూడా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం, లేదంటే కార్పొరేటర్లు రాత్రే వాళ్ళ ఇళ్లకి వెళ్లి నేరుగా వాళ్ళందరూ కూడా కిడ్నాప్ చేస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులను కూడా రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు. 3 రోజుల క్రితం కూడా కార్పొరేటర్లకు సంబంధించిన ఆస్తులపైన ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అధికార పార్టీకి సంబంధించి. అయితే ఇవాళ ఇప్పుడు జరగాల్సినటువంటి కౌన్సిల్ మీటింగ్ ని కూడా అంటే డిప్యూటీ మేయర్ ఎన్నికను కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. రేపటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అన్నట్లు కాసేపటి క్రితం గంట క్రితం బాలాజీ కాలనీ వద్ద వెహికల్లో అంటే వాహనంలో బస్సులో వస్తున్న సందర్భంగా అక్కడ వాళ్ళపైన 3 వాహనాలు అడ్డుపెట్టి ధ్వంసం చేసి బస్సుని, దాని తర్వాత కార్పొరేటర్లను 5 మందిని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారంటూ కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, తిరుపతి ఎంపీ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తిరుపతి యూనివర్సిటీలో ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరగాల్సినటువంటి ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు భారీగా కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు రద్దు చేస్తూ రేపటికి పోస్ట్ పోన్ చేసే విధంగా కూడా ఇప్పుడే జేసీ జాయింట్ కలెక్టర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే రేపు ఏ సమయాన్ని నిర్వహిస్తారు, మరి కిడ్నాప్ అయినటువంటి కార్పొరేటర్లని ఎట్లా వాళ్ళని విడుదల చేస్తారనే దానిపైన మాత్రం పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అపవాసం అయ్యే విధంగా కూడా ఈ రకంగా నిర్వహించారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులదే బాధ్యత, అదేవిధంగానే అధికారులది బాధ్యత, అదేవిధంగానే కూటమి నేతలు ఇంత బరి తెగించి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు నేతలు చెప్తున్నారు. రామారావు, అంటే ఇప్పుడు పోలీసుల సహకారంతో కూడా ఆపారని చెప్పేసి అంటున్నారు. అక్కడ మరి కూటమి కార్యకర్తలు కావచ్చు, లేదంటే గూండాలు ఆపారని చెప్పేసి అంటున్నారు. కార్పొరేటర్లను అంటే కార్పొరేటర్లతో వెళ్తున్న బస్సుని పోలీసుల ముందు ఆపారు. ఆ తర్వాత అక్కడ వచ్చిన కొంతమంది వ్యక్తులు వాళ్ళని లాగి కొట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి లాక్కెళ్లారని చెప్పేసి మరి కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు, అలాగనే కార్పొరేటర్లు, మేయర్ కూడా స్వయంగా చెప్పారు దీని మీద. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఇక్కడ నిర్లక్ష్యం అని చెప్పాలా, లేకుంటే పోలీసులు నిజంగా వాళ్ళకి హెల్ప్ చేశారని చెప్పాలా? అంటే వెళ్తున్న బస్సుని ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైతే వాళ్ళు స్పాట్ వెళ్ళాలో అక్కడికి బస్సు వెళ్ళాలి, కానీ పోలీసులు దారి మధ్యలో ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసులే సహకరించారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే తిరుపతి మేయర్కి సంబంధించి, తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ కైవసం చేసుకోవాలనేది ప్రధానంగా వాళ్ళకున్నటువంటి ఆలోచన. అందువల్లనే గత 3-4 రోజుల నుంచి కూడా ఎన్నో రకాల పైరువేలు గెలిపారు. డబ్బు లేదంటే ఇట్లా రకరకాల ఆశ చూపించారు, పదవులు చూపించారు, ఇట్లా బైండ్ అవుట్ చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా
బెడ్స్ కొట్టిన నేపథ్యంలోనే కొంతమందిని నిన్న మొన్న కూడా కొంతమంది కార్పొరేటర్లని అంటే వాళ్ళ ఇళ్లకే వెళ్లి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి బయట ప్రాంతాలకు, హోటల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా పటాపంచలు చేసుకుని మరి కాసేపు అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సందర్భంగా హాజరవడానికి వస్తున్నటువంటి బస్సులో వస్తున్నటువంటి కార్పొరేటర్ల పైన పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ వాహనాలని ట్రాఫిక్ లో ఆపివేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఇందులో కార్పొరేటర్లు వస్తున్న వాహనానికి సంబంధించి ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకుండా పోలీసులే అధికార పార్టీకి దగ్గరుండి ఈ రకంగా సహకరించారనేది ప్రధానంగా వాళ్ళకు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, మరి కార్పొరేటర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కూడా 2-3 రోజుల నుంచి కూడా గలాట్లు జరిగాయి. గోపీనాథ్, కిడ్నాప్ కు గురైన 6 కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దీని మీద ఏమైనా ప్రభుత్వం అధికారులు, ఎలక్షన్స్ కమిషన్ సంబంధించిన అధికారులు అంటే కలెక్టర్ గానీ ఎవరైనా దీని మీద ఏమైనా స్పందించారా? అంటే వాళ్ళు కిడ్నాప్ వాహనాల్లో తీసుకెళ్లారు, మరి ఎక్కడికి తీసుకెళ్లారు ఏందనే దానిపైన పోలీసులు ఇప్పటికే ట్రేస్ అవుట్ చేస్తున్నారు. మరి కొంతమందిని చంద్రగిరి ఇలాంటి ప్రాంతాల్లో దాచిపెట్టినట్టు చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఆ బస్సుకు సంబంధించి అక్కడ ఎవరికి దాడి చేశారు, ఎవరు అనే దానిపైన కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆ వాహనాలకు సంబంధించి నిజంగానే కూటమికి సంబంధించిన నేతనా, లేదంటే ఇంకెవరైనా సరే ఎవరైనా ఘాతకానికి పాల్పడ్డారా, అలాంటి ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో పోలీస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు దీనిపైన విచారణ జరుపుతున్నారు. అయితే దీనిపైన ఇవాళ రేపటికి ఈ ఎన్నికలకు సంబంధించి పోస్ట్ మార్టం జరిగిన నేపథ్యంలో మరి కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి, మీరు అన్నట్టుగా కార్పొరేటర్లు ఎక్కడున్నారు ఏంటనే దానిపైన మాత్రం పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనేది వైసీపీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎన్నికల హాల్లోకి వెళ్లకుండా, కోరంకి హాజరు కాకుండా వాళ్ళు యూనివర్సిటీ వద్దనే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తిరుపతి మేయర్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనేది ప్రధానంగా వైసీపీ డిమాండ్. రామారావు గారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. బస్సు పోనీయండి.